సిస్టర్ని చేత్తో పట్టుకున్నట్టుంది. అక్కా చెల్లెళ్ళలాగా బాగా సూట్ అయిపోయారు. మేము వేసుకున్న ఈ గాజుల సౌండ్లో చార్మినార్ చౌరస్తా కనిపిస్తుంది. మేం పెట్టుకున్న పూలల్లో లక్కడీ కప్పులు కనిపిస్తుంది. మాకు మక్కా మసీద్ దగ్గరున్న పావురాలు తెలుసు, బ్రహ్మానందరెడ్డి పార్క్ లో వాకింగ్ చేయడము తెలుసు. మాకు మహంకాళి అమ్మకి బోనాలు సమర్పించుకోవడం తెలుసు. దిల్షుక్ నగర్లోని సాయిబాబా మందిరానికి వెళ్లి మొక్కడం కూడా తెలుసు. వినాయకుడిని ఊరేగించి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడము తెలుసు. రంజాన్ మాసంలో హలీం తినడం కూడా తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి నువ్వు మాకు చెప్తున్నావా ఠాగూర్? మేము ఈ జంట నగరాల్లో పిల్లలం. నీలాంటి వాళ్ళకి మాత్రం పిడుగులం. మాతో పెట్టుకోవద్దు. సింగపూర్ కాదు కదా, సింగరాజు పాలనలో కూడా నువ్వు దాక్కోవడానికి చోటుండదు. అక్క, ఈ ఠాగూర్కి ఇవ్వాల్సింది ఇచ్చాం, చెప్పాల్సింది చెప్పాం. తప్పు తెలుసుకుని అక్షింతలు వేయడానికి వస్తే మంచిది, లేకపోతే మనమేమి చేయలేం. తాను తీసుకున్న గోతులో తానే పడతాడు. పదక్క వెళ్దాం. నీకీ భాగ్యనగరంలో అన్నీ తెలుసు గాని ఒక్కటి మాత్రం తెలియదు. అదేమిటో త్వరలోనే తెలుస్తుంది. వద్దలేఖ్య, వెళ్ళకు. ఒక్కసారి వెళ్ళి వాణ్ణి ఎత్తుకుని వస్తాను. వద్దలేఖ్య, నేను చెప్పేది విను. అరుంధతి బాబునిప్పుడు ఎంతో బాగా చూసుకుంటోంది. వాడు అలేఖ్య కొడుకుని మర్చిపోయి మరీ బాగా చూసుకుంటోంది. ఈ టైంలో నువ్వు అరుంధతికి కనిపిస్తే అది రాక్షసులా మారుతుంది. వాడు అలేఖ్య కొడుకని ఆ అరుంధతికి గుర్తు చేసినట్టవుతుంది. వద్దలేఖ్య, వెళ్దాం పద. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అక్క. పిచ్చోడి చేతిలో రాయి ఉండడం ఎంత ప్రమాదమో, నా కొడుకు అరుంధతి చేతిలో ఉండడం కూడా అంతే ప్రమాదం. అలేఖ్య, 2-3 రోజుల తర్వాత ఈ ఠాగూర్ మూటమూల సర్దుకుని సింగపూర్ వెళ్ళిపోవచ్చు. సింగరాయి గుడి దగ్గర అడుక్కోవడానికి పోవచ్చు. అప్పుడు ఎలాగో మనం మన బాబుని తెచ్చుకోవచ్చు కదా. పద వెళ్దాం. బాగుంది కదూ? అలేఖ్య, జీవితం చాలా చిన్నదమ్మా.
విలువైంది కూడా. అందులో ఆడదానికి ఇంకా విలువైంది. దాన్ని వృధా చేసుకోకూడదు. నీలాంబరి, నువ్వు వెళ్ళి వేడి వేడి పాలు తీసుకురా. మీకా అండి? పిచ్చిదానా, అలెక్కికి. అలిక్కి గారు రాత్రిపూట పాలు తాగరండి, పగలే తాగుతారు. అబ్బా, నీకేం అర్థం కావట్లేదా? తాగేది అలెక్కి కాదు, సూర్యనారాయణ. వెళ్ళు వెళ్ళు. ఓ అలాగా, ఇప్పుడే తీసుకొస్తాను. పెద్దావిడ సూర్యనారాయణ్ణి అలెక్కిని కలపాలని చూస్తోంది. కానీ నిద్రొచ్చే మత్తు మందు ఇందులో కలిపాను. అలెక్య సూర్యనారాయణకి పాలివ్వగానే పాలు తాగి కుంభకర్ణుడిలో నిద్రపోతాడు. అలెక్య ఆ సూర్యనారాయణని నీ మీద చెయ్యి వేయనివ్వను, వెయ్యనివ్వను. అత్తయ్య, ఇవన్నీ నేనెప్పుడో మర్చిపోయాను. నా జీవితం గురించి ఆలోచించడం మానేసి చాలా కాలమైంది. వద్దమ్మా, ఈ చిన్న వయసులో అలాంటి ఆలోచనలు అస్సలు రాకూడదు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి. గొడవలుండే భార్యాభర్తలు ఈ ప్రపంచంలో ఎంతమంది లేరు? సర్దుకుపోయి ఎంతమంది కలవడం లేదు? ఇలాగే నేను ఆలోచిస్తే పెళ్ళైన మన్నాడే మీ మావయ్యకి నేను విడాకులివ్వాలి. తానెంతో అందగాడని మంచివాడని పెద్దలు మాకు పెళ్లి చేశారు. కాని మీ మావయ్య నా ఆశల మీద నీళ్లు చల్లాడమ్మా, నరకం చూపించాడు. అయినా సరే సర్దుకుపోయి అలాగే కాపురం చేసేదాన్ని. శ్రీకర్ పుట్టాక 2 నెలలు కూడా నా దగ్గర లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. మీ మావయ్య కోసం వెతకని చోటంటూ లేదు. మీ మావయ్య గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు నీ గురించి భయం వేస్తుంది. నీ జీవితం కూడా నాలాగే అయిపోతుందేమోనని, నా వారసత్వం నీకొస్తుందేమోనని భయం వేస్తుంది. నువ్వు నాలాగా భర్తకు దూరంగా బతకడం నేను అస్సలు భరించలేనమ్మా. నీ అదృష్టం ఏమిటంటే సూర్య నీ మావయ్య లాంటి వాడు కాదమ్మా. లేదత్తయ్య, సూర్య కూడా మామయ్య లాంటి వాడే.
అలా అయితే మార్చుకోవడానికి ప్రయత్నించు, అంతేగాని నీ జీవితాన్ని ఎండమావులు చేసుకోవద్దు. అత్తయ్య ప్లీజ్ నా మాట విను. విననుగాక వినను. నేను చెప్పినట్టు నువ్వు చేసి తీరాల్సిందే, లేకపోతే మీ అత్తయ్య మీద నీకు గౌరవం లేనట్టే. ఓకేనా? అలాగే. సూర్యనారాయణతో ప్రేమగా మాట్లాడు. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ గా ప్రవర్తించుకు. సూర్యనారాయణ భార్యగా ప్రవర్తించు. అలాగే అత్తయ్య. ఇప్పుడు నా మేనకోడలు శోభనం పెళ్లి కూతుర్లా ఉంది. ఆల్రెడీ శోభనం అయితేనే కదా బాబు పుట్టాడు. రా. నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్ మేడం. ఈసారి మాత్రం అమ్మాయి కావాలి. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. రేయ్, మీరు వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మమ్మా. ఏ అటెక్కడికి ఇంటండి. అతయ్య దగ్గరికి. ఈరోజు మీరు నా దగ్గర పడుకోవాలి. సూర్య, నువ్వెళ్ళు. అలేఖ్య నీకోసం ఎదురు చూస్తోంది. పిన్ని, అది నువ్వేం చెప్పద్దు. అలేఖ్యతో నేనన్నీ మాట్లాడాను. నువ్వెళ్ళు, అంతే. అలాగే పిన్ని. రండి. ఆల్ ది బెస్ట్.
నీకు అసలు సిగ్గుపడటం రాదేమో అనుకున్నాను, కానీ బాగానే సిగ్గుపడుతున్నావు. నేను తినిపిస్తాను. అబ్బో, మీ అత్తయ్య గారు బాగానే ట్రైనింగ్ ఇచ్చారే. మ్. నల్లెద్దుకు తెలగపిండి పెడుతున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? కొంచెం నవ్వుతూ పెట్టొచ్చు కదా. తిను. నీ చేత్తో తింటుంటే స్వీటు చాలా స్వీట్గా ఉంది లేఖ్య. సూర్య పాలు తాగి అలాగే పడుకుంటాడు. ఆ అలేఖ్యకి ఎలాంటి సుఖాన్ని దక్కనివ్వను. ఎటు చూసినా నరకమే, నరకమే. ఈవిడ గారు బాబుని ఎక్కడ దాచారో అర్థం కావట్లేదు. బాబుని నేనేమి దాయలేదు. నేను మనసులో అనుకున్నది నీకెలా తెలిసిపోయింది? నేను కింద నుంచి పై దాకా స్టడీ చేసిందాన్ని, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? సరే, పాలు చల్లారిపోతే ముందు తాగు. నువ్వు తాగి నాకు నేను నైట్ పాలు తాగనని నీకు తెలీదా? ఇలాంటివన్నీ గుర్తుంచుకునేంత కాలం కాపురం చేశాం మరి. సరే, ఇలా ఇవ్వు, తాగుతాను. పాలు నేల పాలు. ఇదంతా నీ వల్లే జరిగింది. నీ వల్ల జరిగింది. సరే సరే, నా వల్లే జరిగింది. ఇదిగో నీ షర్ట్ మీదంతా పడ్డాయి, ఉండి తుడుస్తాను. చీరతో తుడుస్తున్నావేంటి? చీర పాడైపోతుంది. నీ షర్ట్ ఆల్రెడీ పాడైందిగా. నా షర్ట్ 200, నీ చీర 2000. ఈ టైంలో కూడా లెక్కలేంటి? నాకు నిద్ర వస్తుంది. ఇక్కడ బెడ్ మీద పడుకో. ఈ బెడ్ మీద పడుకోనా? నీ పక్కన పడుకుంటే నాకు నిద్ర పడుతుందా? నేను కింద పడుకుంటాను. మీరు ఆ లేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్, మీరు కింద పడుకోవటమా? వద్దులే, నేనే కింద పడుకుంటాను. మీరు ఇలా బెడ్ మీదే పడుకోండి. ఏసీ వేనా? వర్షాకాలం వచ్చేసింది, ఏసీ ఎందుకు? చలి చంపేస్తుంటే. నాకు ఏసీతో పాటు ఫ్యాన్, ఆ రెండు వేసుకున్నాక రగ్గు కప్పుకుంటేనే నిద్ర పడుతుంది.
మీ డబ్బున్న వాళ్ళు డబ్బును వేస్ట్ చేసి మరీ సుఖం పొందుతారు. సరే, ఈ చాప్ అక్కడ వేసుకొని పడుకో. లైట్ ఆఫ్ చేస్తున్నాను. అలాగే. ఏదో సిగ్నల్ ఇస్తుంది. అక్కడ నిద్ర పట్టకపోతే బెడ్ మీదకి వచ్చి పడుకోవచ్చు. ముసుగు తీయకుండా రమ్మంటే అర్థమేంటి? నేలి మీద చల్లగా ఉంటే బెడ్ మీదకి రావచ్చు. ఒరేయ్ సూర్య, నీ భార్య నిన్ను ఇండైరెక్ట్ గా రమ్మంటుంది. నువ్వు నిగ్రహించుకో. నువ్వు నీ కొడుకు కోసం వచ్చావన్న విషయం గుర్తుపెట్టుకో. ఆహా, అన్ని రుచులకి అలవాటు పడ్డ ప్రాణవరానిది. మిస్ ఇండియాలా మిసమిసలాడుతున్న భార్య కవ్విస్తుంటే ఏ భర్త అయినా కాముగా ఉండగలడా? నువ్వే కరెక్ట్. చలివేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, వచ్చావా? నులివేస్తుంది. వచ్చాను. రా, రా, ఈ రగ్గు చాలా పెద్దది, ఇద్దరికి సరిపోతుంది. ముందు రగ్గు కప్పుకో. కప్పుకుందాం, కొత్త కొత్త కథలెన్నో చెప్పుకుందాం. మనకి పెళ్ళిళ్ళు బాగా కలిసి వస్తున్నాయండి. సంధ్య పెళ్ళప్పుడు ఇలాగే కలిసాం. ఇప్పుడు అనూష పెళ్లిలో ఇలా కలుస్తున్నాం. జరగడానికి వీల్లేదు. ఆ లేఖ్య సూర్యలోపు నవ్వకూడదు. ఆ రాక్షసుడు నా చెల్లెల జీవితంలో మళ్ళీ నిప్పులు పోయకూడదు. అలేఖ్య క్యారెక్టర్ తెలుసు కూడా నేనెందుకు కంగారు పడాలి? అలేఖ్యకి ఇష్టం లేకపోతే ఆ దేవుడు వచ్చి నచ్చ చెప్పినా ఒప్పుకోదు.
నమస్కారం అండి ఐశ్వర్య గారు. ఏంటో మేడం గారు ఏదో చెక్ చేయడానికి వచ్చినట్టున్నారు. ఆడవాళ్ళని ఆట బొమ్మలుగా చేసి ఆడుకునే నిన్ను అలేఖ్యకి దగ్గర కానివ్వను. నేను ఆడవాళ్ళని ఆట బొమ్మలుగా చూశాను. ఇదిగో చూడు, నేను తలుచుకుంటే ఇప్పుడు నీ చెల్లెలు అలేఖ్యకి ఈజీగా దగ్గర అవ్వగలను. ఇద్దరం ఒకే గదిలో ఉంటున్నాం. కావాలనుకుంటే అలేఖ్య బెడ్ మీద కూడా పడుకోవచ్చు. కానీ నేను ఆ పని చేయటం లేదు. ఎందుకో తెలుసా? నేను వచ్చింది నా కొడుకు కోసం. నా కొడుకు కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నా కొడుకు కోసమే అలేఖ్య గదిలో పడుకున్నాను. నేనిప్పుడు బతుకుతుంది నీ చెల్లెలు అలేఖ్య కోసం కాదు, కేవలం నా కొడుకు కోసం. నా కొడుకు కోసం మాత్రమే. అంటే నువ్వింక అలేఖ్యకి దగ్గర కానంటావు. నేనిప్పుడు నీ చెల్లెల్ని అసలు భార్యగానే చూడటం లేదు. ఆవిడ నటిస్తుంటే ఆవిడ నటనలో ఒక సినిమా చూసినట్టు చూస్తున్నాను. పదే పదే నీ చెల్లెలి చేతిలో మోసపోవడానికి నేను ఈ చెవులో పూలు పెట్టుకుని ఇక్కడికి రాలేదు. మరలాంటప్పుడు బిడ్డ కావాలి, అలేఖ్య కావాలి అనే కాన్సెప్ట్ తో కొన్నాళ్ళు ఆగి ఇప్పుడు బిడ్డ మాత్రమే కావాలని ఎందుకంటున్నావు? ఆ రాక్షసి గుండెలో ఏదో ఒక మూలన నేనున్నాననే భ్రమలో ఏడ్చాను. పైకి ఎలా మాట్లాడినా అలేఖ్య మనసు బంగారం అనుకున్నాను. కానీ ఆ రాక్షసి ఎప్పుడైతే నన్ను చంపించాలని చూసిందో, ఎప్పుడైతే నా కొడుకును తన దగ్గర పెట్టుకుని నన్ను మోసం చేయాలని చూసిందో, అప్పుడే అలేఖ్య నా భార్య స్థానాన్ని పోగొట్టుకుంది. అలేఖ్య నువ్వు అనుకుంటున్నట్టు అలా చేయదు. నువ్వు అలేఖ్యకేమి సపోర్ట్ చేసి మాట్లాడక్కర్లేదు. హాయ్ ఐశ్వర్య. హాయ్ ఆనంద్. ఏంటి ఎంత లేట్గా వచ్చావు? మిషనరీకి సంబంధించిన పాటలేవో చెల్లెమ్మ తీసుకురమ్మంటే బెంగళూరు వెళ్ళొచ్చాను. సరే ఆనంద్, గుడ్ నైట్. గుడ్ నైట్. బావా, మీ ఇద్దరి మాటలు విన్నాను. ఏంటి బావా ఇది? మా చెల్లెలు నువ్వు ఒకటవుతారనుకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. నా మాటలన్నీ వినానంటున్నావు కదా. మీ చెల్లెలు ఏం చేసిందో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. నా చెల్లెలు ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను బావా. అయినా నా చెల్లెలకి అలా చేయాల్సిన అవసరం ఏముంటుంది బావా? అలేఖ్యకు తెలియకుండా ఏదో జరిగింది. అలేఖ్యకి తెలియకుండా ఏది జరగదు. అది కాదు బావా, నువ్వెంతో గొప్పగా నా చెల్లెల్ని ప్రేమించావు. నా చెల్లెల కోసం నేను చెప్పగానే ఈ కంపెనీలో జాయిన్ అయ్యావు. మీరిద్దరూ బాగా దగ్గరవుతున్నారని నేను చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు ఇలా జరిగిందంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నువ్వు మాత్రం తొందరపడకు బావా. లేదానంద్, ఇన్నాళ్ళు మీ చెల్లెలు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూనే వచ్చాను. కానీ క్షమించలేని తప్పులు చేస్తుంటే ఒక మగాడిగా చూస్తూ ఊరుకోలేను. నాకు కుటుంబం ఉంది. వాళ్ళు నా కోసమే బతుకుతున్నారు. తను చేసిన పనులకి నేను వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. నాకేదో అవుతుందని నేను భయపడటం లేదు, నా కుటుంబం భయపడుతుంది. నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారోనని నేను భయపడుతున్నాను. బావా, నీ ఫ్యామిలీ గురించి నాకు తెలీదా? అలేఖ్య అంటే మీ అందరికీ ఎంత ప్రేమో నాకు తెలీదా? బావా, ఇది కేవలం మిస్అండర్స్టాండింగ్. నా చెల్లెల్ది మనుషులు చంపించే అంత మెంటాలిటీ కానే కాదు బావా. అసలు బాబుని తన దగ్గరే పెట్టుకుని నాటకాలు ఆడాల్సిన అవసరం అలేఖ్యకు లేదు. ఎవరూ ఇలా చేయిస్తున్నారు. నా మాట నమ్బావా? నీ చెల్లెళ్ళ మంచి కోసం ఒక అన్నగా నువ్వెంత తపన పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక అలేఖ్యకి నేను దగ్గర అవడం అనేది ఒక కళ. అది మాత్రం గుర్తుపెట్టుకో ఆనంద్. బావా,
బాగున్నావమ్మా? బాగున్నానంటీ. పెంచు కాంపిటీషన్ అయిపోయిందా? అయిపోయిందంటీ. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నా బంగారం. కంగ్రాట్స్. పద లోపలికి వెళ్దాం. రండి. ఈ ఇంట్లో ఆనందపు నవ్వులు వినపడకూడదు. అనుక్షణం వీళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుండాలి. పెళ్లి ఎందుకు చేస్తున్నావా అని అందరూ భయపడిపోవాలి. ఈ ద్రవం ఇందులో కలుపుతాను. తర్వాత ఇక్కడ అనుషతో స్నానం చేయిస్తారు. దాంతో అనుష పని అయిపోయినట్టే. ఇంకేమైనా ఉందా? डोली 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 डोली
ముందు ఎవరిని టెస్ట్ చేద్దాం? ఎవరైనా పనోడి మీద ప్రయోగం చేద్దాం. ఆ ఈ ఇంట్లో నీలంబరి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ముందు ఆవిడ మీద ప్రయోగం చేద్దాం, తిక్క కుదురుతుంది. కరెక్ట్. పొద్దున్నే నాకు పాలిమంటే నా మీద విసుక్కుంది. అవునా? అవునవును, ఆ నీలాంబరికి చేయడమే కరెక్ట్. అలాగే నాన్న. అయితే ఓకే. నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. అమ్ము, అనుష గారు పిలుస్తున్నారు. నీలాంబరి. వస్తున్నాను మేడం. వస్తుంది. కప్పడం కూడా కనిపించకూడదు. కొంచెం ఊపు తగ్గించు. ఏంటమ్మా పాపం, ఉదయం నుంచి పనిచేస్తూనే ఉన్నావు, నీకు అసలు రెస్టే లేదు. నీలాంబరి ముఖం చూస్తుంటే బాగా అలసిపోయినట్టుంది. అందుకే కాసేపు ఈ దివాన్ మీద కూర్చుని రెస్ట్ తీసుకో. అయ్యో, ఇంటి పని మనిషి దివాన్ మీద కూర్చోడవా? తప్పు తప్పమ్మా. అసలు నువ్వు పని మనిషి కాదు కదా, పని మనిషి లాగా నాటకం ఆడుతున్నావు. పిల్లలు మీరుండ్రా. నీలాంబరి, ఈ ఇంట్లో పని వాళ్ళని కూడా గౌరవించడం మా సాంప్రదాయం. నీలాంబరి, అసలు పెళ్లిలో పనివాళ్ళు మనవాళ్ళు అని తేడాలుండవు, అంతా సమానమే. రా కూర్చో. కూర్చో నీలాంబరి. నీలాంబరి, నీలాంబరి కూర్చో. నీలాంబరి కూర్చో. కూర్చో నీలాంబరి. కూర్చో. ఏమైంది నీలాంబరి? కిందేదో చితికినట్టు అనిపించింది. అయ్యో, నీలంబరికి ఏదో అయినట్టుంది. వన్ ఫోన్ చేయండి. ఏం నీలంబరి, 108కి ఫోన్ చేయమంటావా? నువ్విప్పుడు స్నానం చేయడానికి ఆ తొట్టెలోకి దిగగానే 108 నీకోసం వస్తుంది. నీలాంబరి, లే. రెడీ. సారీ నీలాంబరి, ఇప్పుడు మేము ఇద్దరిని ఫూల్ చేయబోతున్నాం. దానికి ముందు నిన్ను టెస్ట్ చేసామంతే. వెరీ సారీ నీలంబరి, సో సారీ. నీలాంబరి, అలా చూడకు. పెళ్లిలో ప్రతి దాన్ని ఎంజాయ్ చేయాలి. ఇదిగో వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. అలాగేనండి. వెళ్ళండి వెళ్ళండి, అడ్డంగా దొరికిపోతారు. నీకు బాగా టెంటోలు ఎక్కువైపోయాయి. నిన్ను ఏయ్!